భారత నౌకాదళంలో నేరుగా ఆఫీసర్ అయ్యేందుకు ఒక అద్భుతమైన అవకాశమొచ్చింది. అసలు విషయమేంటంటే దీనికి ఎలాంటి పరీక్ష లేదు, పైగా ఇది పర్మనెంట్ కమిషన్, అంటే ఫుల్ కెరీర్ అనమాట. సో దీని గురించి మనమిప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ చూశారు కదా, 80,000కు పైగా. అవును, ఇది నిజం. సెలెక్ట్ అయితే చాలు, స్టార్టింగ్ శాలరీనే నెలకు 80,000 రూపాయలకు పైగా ఉంటుంది. ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, లైఫ్లో సెటిల్ అయిపోవడానికి ఒక సూపర్ ఛాన్స్. ఇక ఈ రిక్రూట్మెంట్లో అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయమేంటో తెలుసా? దీనికి ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు, అప్లికేషన్ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. నిజంగా ఇలాంటి అవకాశాలు చాలా చాలా అరుదుగా వస్తాయి. పర్మనెంట్ కమిషన్ అంటే ఏంటి? చాలామందికి డౌట్ రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది టెంపరరీ జాబ్ కాదు. ఒక్కసారి సెలెక్ట్ అయ్యారంటే రిటైర్మెంట్ వరకు నేవీలో పర్మనెంట్ ఆఫీసర్గా ఉంటారన్నమాట. ఇది షార్ట్ సర్వీస్ కమిషన్ లాంటి కొన్ని సంవత్సరాల జాబ్ కాదు, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెరియర్. సరే, మరి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎన్ని వేకెన్సీలున్నాయి, ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ డేట్స్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్స్ January 3, 2026న స్టార్ట్ అయితే January 19తోనే క్లోజ్ అయిపోతాయి. అంటే అప్లై చేయడానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. సో అస్సలు ఆలస్యం చేయకూడదు. ప్రస్తుతానికైతే ఈ బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద మొత్తం 44 వేకెన్సీలను అనౌన్స్ చేశారు. ఈ 44 పోస్టులని ఎలా డివైడ్ చేశారంటే, పురుషులకు 37 పోస్టులు, ఇక మహిళలకు ప్రత్యేకంగా 7 పోస్టులు కేటాయించారు. అంటే అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా మంచి అవకాశం కల్పించారన్నమాట. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ 44 అనేది ఫైనల్ నంబర్ కాకపోవచ్చు. ట్రైనింగ్ స్లాట్స్ అవైలబిలిటీని బట్టి ఈ వేకెన్సీలు పెరిగే ఛాన్స్ కూడా ఉందని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రైట్, ఇక చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం. అసలు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, బేసిక్ ఎలిజిబిలిటీ చూద్దాం. అప్లై చేసేవాళ్లు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఇంకా పెళ్లి కాకుండా ఉండాలి, అంటే అన్మ్యారీడ్ అయి ఉండాలన్నమాట. మేల్, ఫీమేల్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్, ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. జనవరి 2, 2007 నుంచి జూలై 1, 2009 ఈ మధ్యలో పుట్టిన వాళ్లు మాత్రమే అర్హులు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే 10+2 అంటే మన ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అందులో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అంటే పీసీఎం గ్రూప్లో అగ్రిగేట్గా కనీసం 70% మార్కులు వచ్చి ఉండాలి. ఇది చాలా ముఖ్యం. అంతేకాదు 10థ్లోనూ ఇంటర్లోనూ రెండింటిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మినిమం 50% మార్కులు ఉండాలి. ఇప్పుడు చెప్పబోయేది అన్నింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాండేటరీ క్వాలిఫికేషన్. అభ్యర్థులు ఖచ్చితంగా 2025 జేఈఈ మెయిన్ ఎగ్జామ్ రాసి ఉండాలి. ఆ స్కోర్ లేకుండా ఈ జాబ్స్కి అప్లై చేయడం అసాధ్యం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి అనుకుందాం. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ లేదు అన్నారు కదా, మరి ఎలా సెలెక్ట్ చేస్తారో? ఇది రెగ్యులర్ జాబ్ సెలెక్షన్లా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ సెలెక్షన్ ప్రాసెస్లో మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, అప్లై చేసిన వాళ్లందరిలో నుంచి జేఈఈ మెయిన్ స్కోర్ బేస్ చేసుకుని కొంతమందిని షార్ట్లిస్ట్ చేస్తారు. స్టెప్ 2, అలా షార్ట్లిస్ట్ అయిన వాళ్లకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. స్టెప్ 3, అందులో పాస్ అయిన వాళ్లకి ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ, ఈ పేరు వినగానే చాలామందికి ఒక్కటే టెన్షన్. అసలు ఇది నిజంగా అంత టఫ్ ఉంటుందా అనే క్వశ్చన్ వస్తుంది కదా. దానికి సమాధానం అవును, ఇది నిజంగానే చాలా టఫ్. ఎందుకంటే ఇది మామూలు జాబ్ ఇంటర్వ్యూలాగా కొన్ని ప్రశ్నలు అడిగి పంపించేది కాదు. ఇది కొన్ని రోజుల పాటు జరిగే ఒక పర్సనాలిటీ టెస్ట్. ఒక ఆఫీసర్కి ఉండాల్సిన మెంటల్ టఫ్నెస్, ప్రెజర్లో డెసిషన్స్ తీసుకునే ఎబిలిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ డీప్గా టెస్ట్ చేస్తారు. అందుకే దీన్ని క్లియర్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఒక్కసారి క్లియర్ చేస్తే అది కెరియర్లోనే ఒక పెద్ద అచీవ్మెంట్. ఓకే, ఈ కష్టమైన సెలెక్షన్ ప్రాసెస్ అంతా దాటితే ఆ తర్వాతేంటి? ఇప్పుడు మనం ట్రైనింగ్, శాలరీ ఇంకా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం.
సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది. వాళ్ళకి ఇండియన్ నేవీనే 4 ఏళ్ల బీటెక్ డిగ్రీనే అందిస్తుంది. అది కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్ బ్రాంచెస్లో. అసలు బ్యూటీ ఏంటంటే ఈ 4 ఏళ్ల చదువుకయ్యే ఖర్చు మొత్తం అంటే ఫీజు, హాస్టల్ అన్నీ ఇండియన్ నేవీనే చూసుకుంటుంది. కంప్లీట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నమాట. మళ్ళీ ఒకసారి ఈ విషయం గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఈ 4 ఏళ్ల ట్రైనింగ్ అంటే బీటెక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగానే చేతికొచ్చే ఫస్ట్ శాలరీనే నెలకు 80,000 రూపాయలకి పైగా ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్లోనే ఇంత మంచి ఫినాన్షియల్ సెక్యూరిటీ రావడం అనేది మామూలు విషయం కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు, పర్మనెంట్ ఆఫీసర్ జాబ్, సమాజంలో గౌరవం, అద్భుతమైన జీతం ఇవన్నీ ఒకే చోట దొరకడమనేది ఎంత రేర్. అర్హత ఉన్నవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరి ఈ సువర్ణ అవకాశం ఎవరికోసమో వాళ్ళు దీన్ని అందుకుంటారా?